రాష్ట్రంలో తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. ఊరు వాడ పల్లె పట్టణాల్లో సరికొత్త శోభ ఏర్పడింది. రాష్ట్రమంతా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. 3 రోజుల పండుగలో తొలి రోజు భోగి పండుగను ఆనందంగా జరుపుకున్నారు ప్రజలు. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేలా వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పూలతో అలంకరించారు. భోగి మంటలు వేశారు. హరిదాసు కీర్తనలు, పతంగులు, గంగిరెద్దుల ఆటపాటలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే. రంగవల్లుల రంగులే గగనాలలో గాలిపటములే. రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటి ముందు రంగుల హరివిల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పతంగులు, గంగిరెద్దుల ఆటపాటలతో రాష్ట్రమంతటా సందడి నెలకొంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో పండగ వాతావరణం ఏర్పడింది. ఊరు వాడ అంతా ఒక్కటై భోగి పండుగ జరుపుకున్నారు. భోగి సందర్భంగా ఇండ్ల ముందు చలిమంటలు వేసుకున్నారు ప్రజలు. చిన్న పెద్దలందరూ వచ్చి పాత వస్తువులను మంటల్లో వేశారు. పాత వస్తువులు, ఆలోచనలను మంటల్లో కాల్చేసి కొత్తదాన్ని స్వాగతించారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ సహా అన్ని జిల్లాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. లక్ష్మీదేవికి స్వాగతం పలికేలా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు, చెరుకు గడలు, అమ్మవారి చిత్రాలతో తెలుగు లోగిలలో పండగ సందడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. అటు యూత్, పిల్లలు పతంగులు ఎగరేస్తూ సందడి చేశారు. సిటీలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ స్వీట్ ఫెస్ట్ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. చిన్న పెద్ద కలిసి కైట్స్ ఎగరవేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ తో సిటీ మొత్తం కలర్ఫుల్ గా మారింది. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. అటు శిల్పారామంలో సంక్రాంతి శోభ నెలకొంది. క్రాఫ్ట్ థియేటర్ దగ్గర చిన్నారులకు అర్చకులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలు చూసేందుకు సిటీ జనం శిల్పారామంకు భారీగా తరలివస్తున్నారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఎడ్లబండి సవారీలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు పండుగ జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు జాగృతి నాయకులు. భోగి పండుగ ప్రజల జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అడుగేసి మెరిసే ఏపీ తిరుమలలో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు భక్తులు. శ్రీవారి ప్రధాన ఆలయం ముందు భోగి మంటలు వేశారు. టీటీడీ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల చుట్టూ గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు ఉత్సాహంగా ఆటపాటలతో అలరించారు. అటు శ్రీశైలం మల్లన్న ఆలయంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం ముందు సంప్రదాయబద్ధంగా వేసిన భోగి మంటల కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అర్చక, వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. భోగి మంటల దగ్గర మహిళలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు.